లెక్క మర్చిపోయావు గురు. ఈ రోజు రోజా కాదు సరోజా. అదేరా కేటు. మరి ఎందుకురా ఈ లేటు? మన వాళ్ళు వెళ్ళారు, పట్టుకొస్తుంటారు. ఇక మీరు వెళ్ళండి రా. సరోజా, కాకినాడ కాజాలా ఉన్నాం. పద. నిన్న పట్టడమే కానీ వదలటం మన జాతకంలో లేదే భామ. లే రిపోర్ట్ చేశాను, సాక్షులు కూడా తీసుకెళ్ళాను. కానీ పోలీసుల వల్ల ఏ న్యాయం జరగలేదు. నా బిడ్డ సగం సత్య ఆసుపత్రిలో ఉంది. తాను బ్రతుకు నాశనం చేసిన ఆ నీచుడు పైలో పచ్చిగా తిరుగుతున్నాడు. నా కడుపు మండిపోతోంది శంభుబాబు. ఆ మంట మీరే ఆర్పాలి, నా పగ మీరే తీర్చాలి బాబు. ఇది పగ సాధించవలసిన సమస్య కాదు, ఒక ఆడపిల్ల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నిరంజన్. నా పేరు నిరంజన్, శంభు ప్రసాద్ గారి సెక్రటరీని. మేం పనిలో ఉన్నాం. విషయం ఏమిటో విన్నవించుకో. సరోజ విషయం మాట్లాడదామని వచ్చాను. సరోజ? ఇది ఎక్కడిజా, ఎప్పటిజా? లిస్టు చెప్పరా లుచ్చ. వనజ, గిరిజ, తనుజ, కలేజ. మరి ఈ జా ఎక్కడిదిరా? గుర్తొచ్చింది గురు, నిన్నటి రాత్రి కేసు సరోజ. ఆ సరోజను మీరు పెళ్లి చేసుకోవడం మంచిదని చెప్పడానికి వచ్చాను. అలా అని అనుభవించిన ప్రతి కేసు మేడలో నువ్వు తాళి కడితే మా నాన్నగారి ఆస్తి మంగళసూత్రాలకే హరించుకుపోయేది. హేరా? బాగా చెప్పు గురు. చూడండి జగన్ గారు, ఇది శంభు ప్రసాద్ గారు చేసిన న్యాయ నిర్ణయం. వారి మాటను మన్నించడం మీకే మంచిది. లేకపోతే తలగొట్టి మొలేస్తారా? ఏదో నలుగురు బజార్ రౌడీలు కొట్టినట్టు అనుకుంటాడేమో. ఈ లోకనాథం గారి పైన బెదిరిస్తామంటే. మిస్టర్ జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. శంభు ప్రసాద్ గారిని అవమానిస్తే మీ ప్రాణాలకే ప్రమాదం. ఎంత పొగర్రా నీకు? నా ఇంటికి వచ్చి నన్నే బెదిరిస్తావరా రాస్కెల్? శంభు ప్రసాద్ గారి నిర్ణయానికి తిరుగులేదని, సరోజను పెళ్లి చేసుకోవడం తనకే మంచిదని ఆ జగన్కి ఎన్నో విధాలు చెప్పి చూశాను. డబ్బు మదంతో నిర్లక్ష్యంగా మాట్లాడాడు. మందలించబోతే నన్ను అవమానించి పంపించాడు. యు కెన్ గో. హలో. ఏంటి? సరోజ విషయం తాగిందా? బండి రోడ్డుకి అడ్డంగా పెట్టావు. పడుకోవటానికి వేరే స్థలం దొరకలేదా? ఎవడా నువ్వు? నేనే. మీరా? ఎందుకు అడ్డం పెట్టారు? నీకు బుద్ధి చెప్పాలని. నాకు నువ్వు బుద్ధి చెప్తావా? నేనెవరో తెలుసా? చూస్తున్నారా?
బ్రతుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభు ప్రసాద్, హద్దు మీరుతున్నావు.